హైదరాబాద్ హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రావి నారాయణరెడ్డి నగర్ లో గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో భారీగా గుడిసెలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పాయి. గుడిసెలో సిలిండర్ పేలడంతో నష్టం భారీగా జరిగింది. ఒక ఒక 30 గంట ముందు 1 అవర్ ముందు ఒక ఫైర్ కాల్ ఫైర్ అవుతుందని చెప్పేసి ఫైర్ కాల్ రావడం జరిగింది. ఫస్ట్ వెంటనే వచ్చిన వెంటనే హైతనగర్ ఫైర్ స్టేషన్, ఆ తర్వాత ఎల్బీ నగర్ ఫైర్ స్టేషన్ లో ఉన్న ఫైర్ ఇంజన్లు ఇమ్మీడియట్లీ మేము టర్న్అవుట్ చేయడం జరిగింది. మా ఫైర్ కాల్ అనేది ఫోన్ ద్వారా వచ్చిన వెంటనే హైతనగర్ ఫైర్ స్టేషన్, ఎల్బీ నగర్ స్టేషన్ టర్న్అవుట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చి అందుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడిసెలు కూడా ఉండొచ్చు, 150-200 పైన కాలిపోయి ఉంటాయి. గుడిసెలు అంటుకొని ఉండటం వల్ల, పక్కన ఉండటం వల్ల ఆ 2 ఫైర్ వెహికల్తోనే ఆల్రెడీ దాదాపుగా పక్కన స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 3 ఫైర్ వెహికల్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఫైర్ వెహికల్ వచ్చింది, ఇంకో 2 ఫైర్ వెహికల్ వస్తున్నాయి. 4 వాటర్ ట్యాంకర్లు కూడా ఆల్రెడీ తెప్పిస్తున్నాము. దాంతో కంప్లీట్ గా అది కంట్రోల్. నేను ఇక్కడ చౌరస్తాలో ఉన్నాను. ఇక్కడ అడవే అనే గుడిసె వెనక బ్యాక్ సైడ్ మంటలు వచ్చేసినాయి. నేను అక్కడ నుంచి చూసామంటే ఇక్కడ ఉరికొచ్చినాను. వచ్చేసరికల్లా బ్యాక్ సైడ్ మొత్తం కాలిపోయింది. అది వెనకకు వ్యాపించింది, టోటల్ గా వెనకకు వ్యాపించింది మంట అంతా. ఒక 10 మందిని తీసుకొని బ్యాక్ సైడ్ పోయి గుడిసెలకి వెళ్ళి సిలిండర్ తీసి పక్కకి వేసినాం ముందు జాగ్రత్తగా. కొన్ని తాళాలు వెళ్ళలేదు కనుక సిలిండర్లు పేలినాయి. ఒక అబ్బాయికి ఏలు కూడా కట్ అయిపోయింది, ఎగిరిపోయింది అక్కడికి సిలిండర్ పేలు. అప్పటి వరకు మాతోని గుడిసెలలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అంతవరకు కొట్టేసాం. ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు సకాలంలో కూడా వాళ్ళు కూడా అందుకున్నారు కాబట్టి ఇంకా ముందుకు పోకుండా జరిగింది. దాదాపు ఒక 400 గుడిసెల వరకు అయితే కాలిపోయినాయి ఇప్పటి వరకు అయితే. దేని ప్రాబ్లం ఏంది, ఎందుకు ఫైర్ అయింది అంటే అక్కడ దీపం ఇట్లా దేవుని దీపం ఇట్లా పెట్టినారేమో. అండ్ వంట అయితే ఇక్కడ సైడ్ ఉంది, దేవుని దీపం అయితే బ్యాక్ సైడ్ ఉంది. అంటుకుంటే దేవుని దీపం ఇట్లా ఏమన్నా ముట్టిస్తే అంటుకోవచ్చు. ఇప్పుడు ఆ గుడిసెతను వచ్చి చెప్పాడు ఇంకా రాలేదు, పనికి వెళ్ళిన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వస్తాడు. చూసిన మాది మీరు ఫస్ట్ నేను చూసిన ఇక్కడ వరకు ఊరికి వచ్చేసి పక్క గురిశామ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అన్న మంటలు వస్తున్నాయి అంటే ఊరికి వచ్చేసిన.